పండినప్పుడే పంటను కూర్చుకోవాలి. తుఫాన్లో వడగళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు పంట పండిస్తానండి అవ్వదు. ఎందుకంటే మనం భయంకరమైన దినాల్లోకి వచ్చేసాం. రాజస్థాన్లో చట్టం చేస్తా ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకున్న, సభ పెట్టిన, బాప్తిజం పెట్టిన మరి కఠినమైన శిక్షలని బీజేపీ ప్రభుత్వం వారు చట్టాలు చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు అక్కడ క్రైస్తవుల పరిస్థితి ఏమవుతుంది? ఇంకా అక్కడ ఏమైపోయింది? సువార్త ద్వారాలు ముయ్యబడిపోయాయి. ఇక రక్షణ కార్యాలు అక్కడ మనకి ఇంకా బోర్డు వ్యవధి ఉంది. ఎంత చక్కటి అవకాశం ఉందో, కానీ మనకి ఏంటంటే అండి నేర్చుకోవడానికి ఆసక్తి లేదు. ఈ సువార్త ముయ్యబడుతుంది, ఇది సువార్త ఉండదు. దేవుడు మాటలు ఎంతమన్నా చేర్చుకొచ్చే అవకాశం కూడా నీకు ఉండదు. అందుకే దీపం ఉండగా నీళ్ళు చెక్క పెట్టుకోవాలన్నట్టు అవకాశం ఉండగా అన్నీ నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. తర్వాత నేర్చుకుందాం వాక్యాన్ని ఎదికిన ఇప్పుడు వాక్యం ఎవరికి చెప్పేవాళ్ళు ఇంకా మనకు ఉండరు. ఆల్రెడీ కొన్ని ఏరియాల్లో మాకు ఇవి ఉన్నాయి కదండి పువ్వులు అనుకుంటున్నారు, అవన్నీ ఆపేస్తారు. మత సంబంధమైన ప్రతిదీ కూడా ఇంకా ఏం చేస్తారు? ఆపేస్తారు. ఆపేస్తే మీ ఫోన్లో అవి రావు. ఇంకా అలాంటివి జరుగుతాయి అన్నమాట. కాబట్టి నేర్చుకోవడానికి ఆశపడాలి. అతివృష్టి అనావృష్టి అంటారు. నేర్పించేవాళ్ళు మనుషులు ఉండరు. నేర్చుకోవడానికి నేర్చుకుందామన్న మనుషులకేమో నేర్చుకోవాడు ఉండడు. ఏమండి? కానీ ఏమండి అన్నీ ఉన్న వాళ్ళు నేర్చుకోగలిగితే అది ధన్యకరమైన జీవితం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు ఒక వాక్యాన్ని చూపించి మతోన్మాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు, దాన్ని మనం నేర్చుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 26 చూద్దాం. లూకా సువార్త 14:26 అక్కడ ఇలా ఉంది: ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా వేసుకుంటే వాడు నా శిష్యుడు కానే. చూడండి, ఈ ఒక్క మాటను చదివి మతోన్మాదులు ఏం చెప్తున్నారంటే బైబిల్ ఎంత చెడగనమో చూడండి అని మతోన్మాదులు ఈ బైబిల్లో ఆ మాటను చూపించి దేవుని మాటను ఏం చేస్తున్నారంటే తప్పు అర్థం వచ్చేటట్లుగా కొంతమందికి బోధిస్తూ ఉన్నారు. ఇక్కడ లూకా సువార్త 14:26 ఉన్నది ఏంటంటే, ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ప్రాణములు సహా అన్నాడు. ఈ మాట చాలా లోతైన మాట. ఇది అర్థం చేసుకోవాలంటే దీనికి ఎవరు ఉండాలంటే బోధకులు ఉండాలి. ఎవరికి పడితే వాళ్ళకి అర్థమైపోతుంది. అందుకే కొందరిని ప్రవక్తలుగాను, అపోస్తులుగాను, బోధకులుగాను, కాపరులుగాను, సువార్తికులుగాను అన్నాడు. అందరూ కాదు. అంటే మీకు లెక్కలు బాగా రావాలనుకో, మీకు ఎవరు చెప్పాలి? సైన్స్ మాస్టర్ చెప్తే ఏమర్థం అవ్వదు. మీకు లెక్కలు రావాలంటే లెక్కల మాస్టర్గా చెప్పాలి. దేవుని స్తోత్రం. అలాగా ఎవరి పని వారు చేస్తే ఆ పనిలో వాళ్ళు నిపుణత కలిగి ఉంటారు. వంటలు ఉండేవాడు బిల్డింగ్ కట్టమంటే కట్టాడు, బిల్డింగ్ కట్టేవాడు వంటలు ఉండమంటే వండలేడు. అలా ఉంటుంది పద్ధతి కదా. అందుకే చూడండి, దేవుడు ఏమన్నాడో నిజ నిజాలు వాటిలో నుంచి మనము నేర్చుకుందాం. మత్తయి సువార్త
15వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఇలా అన్నాడు. కాబట్టి అక్కడ మనం చూసుకున్నట్టు మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనం చేయండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు తల్లిదండ్రులు ఎప్పుడు ద్వేషించమని చెప్పడం, మరి ఏం చేయమంటున్నారని అలా గణపరచాలయ్యా. అది ఏం చేయాలి? మీరు గణపరచాలి. దూషించేవాడు మరణం వస్తుందని చెప్తున్నాడు ప్రభు. తల్లిదండ్రులు ఏం చేయకూడదు? గణపరచాల, బాగా చూసుకోవాలి. వారిని ఎవరైనా దూషించారనుకో వాళ్ళకి మరణం వస్తుంది. అందుకే తెలుసో తెలియకో ఎవరు కూడా తల్లిదండ్రులు ఏం చేయకూడదు అంటే దూషించకూడదు. అది చెడ్డవాళ్ళైనా, అది చూసినా చూడకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఆస్తులు ఇవ్వకపోయినా అలా ఏం చేయకూడదు, మనం దూషించకూడదు. దూషిస్తే మన మీద మనమే ఉగ్రత తెచ్చుకున్న వాళ్ళము అవుతాం. ఇంకా చూడండి, యేసు ప్రభు తల్లిదండ్రుల కోసం ఏం చెప్పాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. అదిగో తల్లిదండ్రులను ఏం చేయాలి అబ్బాయి అంటే సన్మానించాలి అన్నాడు. తల్లిదండ్రులను కనపరచాలి. ఒకవేళ వాళ్ళని దూషిస్తే మరణం వస్తుంది. తల్లిదండ్రులను సన్మానించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. 10-19. నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞ నీకు తెలియదా అన్నాడు. అంటే వాటిని ఏం చెప్తుందంటే తల్లిదండ్రులను సన్మానించాలి. అమ్మా, వాళ్ళని ఏడిపించకూడదు, సంతోషంగా ఉంచుకోవాలి అని చెప్తుంది. అలాగే నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో కూడా నీ తల్లిదండ్రులను సన్మానించాలి అని ఆజ్ఞగా దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలమ్మా? తల్లిదండ్రులను సన్మానించాలి. ఇన్ని వాక్యాలు చూస్తే మరి ఇక్కడ ద్వేషించమంటున్నాడేంటి, తల్లిదండ్రులు ద్వేషించమంటున్నాడేంటి అని మాట్లాడుతున్నారు. ఎవరు తల్లిదండ్రులు ద్వేషించమందా? అమ్మా చదివారా మీరు? అక్కడ ఏముందో చూడండి. తల్లిదండ్రులను ద్వేషించమని ఉందా అక్కడ? సరిగ్గా చదవండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 26వ వచనం. లూకాసు వార్త 14వ అధ్యాయం 26. అంటే తల్లిదండ్రులు ద్వేషించమని, తండ్రిని ద్వేషించమని, ఆ భార్యను ద్వేషించమని, పిల్లలను ద్వేషించమని, అక్క చెల్లెలను ద్వేషించమని అక్కడ ఉందా? అంతేనా ఉందా అక్కడ? అంతేకాదు, చివరిగా ఏమన్నంటే తన ప్రాణమును సహా అన్నాడు. అది అంతేగాని నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, పిల్లల్ని, అన్నదమ్ముల్ని అందరినీ ద్వేషించేసి నువ్వు మాత్రం బాగుండని చెప్పిందా? అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కిందకి వెళ్తే మనకి అర్థమవుతుంది. అందుకే ఎప్పుడు కూడా వాక్యము పైన కింద చక్కగా చూసుకోగలిగితే మ్యాటర్ అర్థమైపోతుంది. అందుకని ఒక మాట పట్టుకుని ఆడమనుకో సత్యము తెలియదు. ఆ కింద ఉంటుంది చూడండి, 14వ అధ్యాయం 26-27 వచనం చదువు. మరియు ఎవడైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడించిన యెడల నా శిష్యుడు కానేడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యురాలిగా నువ్వు మారాలంటే నీవేం చెయ్యాలి అంటే నీ ఇంటిలో ఉన్న వారు అందరికంటే, అందరంటే తల్లి కంటే, తండ్రి కంటే, తర్వాత పెళ్ళైన తర్వాతే భర్త కంటే, లేకపోతే భార్య కంటే, పిల్లల కంటే, సహోదరులు, బంధువుల కంటే, స్నేహితుల కంటే నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు యేసయ్యను ఏం చేయాలా? ఇదేంటంటే అది ఎలాగవుతుంది? అవును,
దేవుడు మనుషులందరికంటే గొప్పడుగా ఆయన్ను ప్రేమించడం ద్వారా నీ తల్లి బాగుంటుంది, నీ తండ్రి బాగుంటాడు, నీ భార్య బాగుంటుంది, నీ భర్త బాగుంటాడు, నీ పిల్లలు బాగుంటారు, నీ కుటుంబం అంతా కూడా క్షేమముగా ఉంటారు. హల్లెలూయా. ఎందుకు ఎందుకు నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీవు దేవుడవు, సర్వశక్తుడవు, నీ జాలికి హద్దులేవు, నీ కొలతలేవు, నీ జాలికి హద్దులేవు, నీ ప్రేమకు కొలతలేవు, అవి ప్రతిదినము కొత్తగా ఉండును, అవి ప్రతిదినము కొత్తగా ఉండును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. జాలిగల దైవమా యేసయ్యా, మనసారా స్తుతింతును స్తోత్రింతును. ఎందుకంటే ఆయన దేవుడు, నీ ప్రాణమును నిలబెట్టగలిగిన వాడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు, నీ అవసరాలు తీర్చగలిగిన వాడు, నీ అనారోగ్యాన్ని బట్టి స్వస్థపరచగలిగిన వాడు, నీకు మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనకుంటే మన వాళ్ళందరూ బాగుంటారు కనుక ఆయనకి మనం ఏం ఇవ్వాలంటే మొదటి స్థానము ఇవ్వాలి. అది వాక్యము చెబుతున్న మాట. అంతేగాని ద్వేషించమంటే వాళ్ళని హింసించమని, తిండి పెట్టద్దని, తగిలేయమని, వాళ్ళని దుర్భాషలాడమని అది అర్థము కాదు. ద్వేషించడం అంటే దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించద్దు. ఏమంటారు అంటే మీరు అందరూ అన్నట్టుగా ఉండండి అన్నాడు. అంతే. హల్లెలూయా. అలా ఉన్నవారు ఎవరంటే ఆయనకి ఎక్కువ విలువించిన వాళ్ళు కనుక ఆయనకు శిష్యులుగా ఉంటారు. హల్లెలూయా. అది అసలు సంగతి అన్నమాట. చూడండి ఎక్కువగా మాట. హల్లెలూయా. లూకాసు వార్త 14:27 అన్నాడు, ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడి ఎడలా. అది ఆయన వెంబడించేవాడు, ఆయన శిష్యుడు. వెంబడించాడంటే ఇప్పుడు ప్రార్థన ఉన్నాను అనుకో, మా అమ్మ రానివ్వట్లేదు, అమ్మ ప్రార్థన ఉందనుకో మా ఆయన రానివ్వట్లేదు, ప్రార్థన ఉందంటే అమ్మ ఆవిడ రానివ్వట్లేదు. ఇది కాదనమాట. నా ప్రార్థన తర్వాతే నేను ఇవన్నీ చూసుకుంటానని నువ్వు విలువ ప్రార్థనకి ఇవ్వాలి. అందుకే భక్త సింగ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆ భక్త సింగ్ గారు యేసు ప్రభుని నమ్ముకున్నందుకు వాళ్ళ అక్కగారికి వస్తే వాళ్ళ అక్క పెట్టేసింది బయటికి. నువ్వు యేసు ప్రభుని వదిలేస్తానంటే నా ఇంట్లోకి రావద్దండి. నువ్వు నాకు అక్కర్లేదా అక్క, అది నిజమైన దేవుడు దొరికాడు, నాకు దేవుడు కావాలని వెళ్ళిపోయాడు. దేవుడు అతన్ని రక్షించుకుంటారే కాదు, వారి కుటుంబాన్ని రక్షించాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సాధు సుందర్ సింగ్. ఆయన బైబిల్ చింపేసిన వ్యక్తి. ఒకసారి మనశ్శాంతి లేక చచ్చిపోదామని పట్టాల మీదకి వెళ్తే అక్కడ పేపర్ దొరికింది. ఎవరికి? ఈ సాధు సుందర్ సింగ్. అది చదివి యేసుక్రీస్తుని తెలుసుకొని అతని ప్రభువును నమ్ముకున్నప్పుడు ఆ కుటుంబం అంతా అతను వెలివేశారు. ఆయన మానేరా అన్నారు, అయినా మాన అన్నాడు. ఆ తర్వాత ఒక రోజు ప్రేమగా ఇంటికి తీసుకెళ్ళి విషయం కలిపేసి భోజనంలో పెట్టేశారు. ఈడు మన మతానికి చెడ్డ పేరు తెస్తున్నాడు, మనల్ని అవమానపరుస్తున్నాడని. ఏంటంటే సిక్కుల కుటుంబంలో వ్యక్తి అంతే. అది తిన్నా కానీ అతను చనిపోలేదు, ఎందుకంటే దేవుడు అతను బతికించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు సుందర్ సింగ్ గారి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మంది ప్రభువుని నమ్ముకున్నారు. అంటే ఆయనకు విలువించిన వారిని ఆయన వారి కుటుంబాలను విడిచిపెట్టడు, దీవిస్తాడు. మా కుటుంబంలో మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్న నేనే. మా తోటి వారి కుటుంబంలో మొట్టమొదటిగా ప్రభువుని నమ్ముకున్న నేను.
మీ అమ్మగారు నమ్ముకున్నారు కానీ బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోకపోతే దేవుని సొంత కుమార్తెలేమో అవ్వము. మా అమ్మకు తెలుసు దేవుడు, కానీ ఆమె ఏం తీసుకోలేదు, రక్షణ పొందుకోలేదు, బాప్తిసం తీసుకోలేదు. నేనే మొట్టమొదటిగా మా కుటుంబంలో బాప్తిసం తీసుకున్నాను. అందరూ ఎక్కడంగా చూచాను. నేను ప్రార్థన చేసినప్పుడు ఈరోజు నా తర్వాత మా వదిన గారిని మార్చుకున్నాడు. మా వదిన గారి తర్వాత మా నాన్నగారు, మా అమ్మగారిని దేవుడు రక్షించాడు. కాబట్టి మా అనుని రమ్యాన్ని రక్షించుకున్నాడు. ఈరోజు నా పిల్లలు రక్షించబడ్డాను. అంతేకాదు మా అక్కగారి కుమార్తె రక్షణ పొందుకున్నది, ఇంకా పొందుకోవడానికి రెడీగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పొందుకుంటారు. ప్రార్థన చేస్తున్నాం, దేవుడు తప్పనిసరిగా తన కార్యములు జరిగిస్తాడు. అదే నేను ఒక ముందు అడుగు నేను వేయలేదు అనుకోండి, నా కుటుంబం ఈరోజు కూడా పతనమైన స్థితిలోనే ఉంది. ఈరోజు నా తండ్రి చనిపోయినట్టు పర్వత రాజ్యంలో ఉన్నాడు, నా తల్లి చనిపోయినట్టు పర్వత రాజ్యంలో ఉంది. వారిని చూస్తాను, నాకు సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మా అన్నగారు రక్షించబడాలి, మా పెద్దకి రక్షించబడాలి, మా చిన్నకి రక్షించబడాలి, మా భర్త వాళ్ళ పిల్లలు ఇంకా రక్షించబడాలి. ప్రార్థన చేస్తున్నాం, రక్షిస్తాడు దేవుడు. అది ఆయన పని చేసిన వారిని, ఆయన కుటుంబాలను ఆయన విడిచిపెట్టడం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ద్వేషించమంటే ప్రాణాన్ని ద్వేషించమన్నాడుగా. ప్రాణం తీసేసుకోమన్నా, ప్రాణం విడిచిపెట్టామన్నా, తల్లిదండ్రులు విడిచిపెట్టేమన్నాడు అని అంటున్న వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, అయితే ప్రాణాన్ని కూడా ద్వేషించన్నాడు కదా, అంటే ప్రాణాన్ని విడిచిపెట్టేమన్నా? అక్కడ అది కాదు. అక్కడ అర్థం ఏంటంటే, నాకంటే నువ్వు దేవుని ఎక్కువగా నీ ప్రాణంతో సహా నువ్వు ప్రేమించడానికి వీల్లేదు, నన్నే ప్రేమించు. హల్లెలూయా. ఒకవేళ నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకున్నావు అనుకున్నాను పక్కన పెట్టి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు అన్నాడు. చూసారా ఏమవుతుంది? ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటారట. ఇంకా మత్తయి సువార్త 10:36-39. మత్తయి సువార్త 10:36-39. నాకు పాత్రుడు కాదు. ఇక్కడ చూసారా, ఏమండి ద్వేషం అంటే ఉన్నారు, ప్రేమించడం. ఎవరు ప్రేమించడం? ద్వేషం అంటే అక్కడ మాట అదే అన్నమాట, అంటే విడిచిపెట్టడము అని అర్థం. అంటే విడిచిపెట్టడం అంటే ఇప్పుడు నా పిల్లల్ని విడిచిపెట్టి పోవడానికి వెళ్ళాను అంటే ఏంటి అర్థం? నా పిల్లల్ని, నా భార్యను, నా పిల్లల్ని విడిచిపెట్టి పోవడానికి వెళ్ళాను అన్నాను అంటే ఏంటి? తగిలేసిన ఏదో ఊరు విడిచిపెట్టడం అంటే ఏంటి? వారిని పక్కన పెట్టి దేవుడి పని చూడడము విడిచిపెట్టడం అంటాం. అది ద్వేషించడం అని అన్నాడట. దేవుని స్తోత్రం. అది మా వాళ్ళు అలా రాశారు, ట్రాన్స్లేషన్ లోపం. అది ఎందుకంటే ఇది విలియం కేరీ గారు, దొరగారు, కొంతమంది పండితులు కలిసి రాశారు. అందువల్ల అక్కడక్కడ కొంచెం ఏమొచ్చింది, కుక్కుదిగిన తర్జుమా లోపం ఉంది. ఇక్కడ ఏమన్నానంటే విడిచిపెట్టడం అనాలా, అంటే ద్వేషించడం అని ఏమనుకుంటున్నారంటే వాళ్ళని తిట్టడం, వాళ్ళు కొట్టడం, వాళ్ళు వదిలిపెట్టడం అనుకుంటున్నారు. కాదు. అందుకే ఇక్కడ క్లియర్గా ఉందో చూడాలి, మీకు అర్థమవుతుంది. 36లో ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. దేవుడిని నమ్ముకోండి, దేవుడిని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన అంటే పాటలు అంటావేంటి, దేవుడు అంటావేంటి? తప్పుడు వాళ్ళకి అర్థం అవ్వలేదు కనుక, అర్థమైనప్పుడు వాళ్ళు పాటలు పాడడం మొదలుపెడతారు, ప్రార్థన చేయడం మొదలుపెడతారు, సాక్షిగా వాడబడతారు. హల్లెలూయా. తర్వాత తండ్రికి కుమార్తెగాను, ఆమె తల్లికి కోడలికి, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. అని గొడవలు పెడతారా? కాదు, గొడవలు అవుతాయి. గొడవలు పెట్టడం అవుతాయి.
నువ్వు నీతిగా ఉంటావు, ఆవిడ అబద్ధాలు ఆడుతూ ఉంటుంది. నువ్వు మంచి చెప్తూ ఉంటావు, ఆవిడేమో సినిమా చూస్తానంటుంది. అప్పుడు నీకు ఏమవుతుంటాయి? అతకే గొడవలు అవుతుంటాయి. చర్చికి రామంటుంది, నేను అలాగే అంటానంటుంది. అలా చెప్పి అలాగే అవుతాయి గొడవలు. అయ్యా అక్కడ చూడండి, ఒక మనిషి ఇంటి వారే అతనికి ఏమవుతాడు? శత్రువులు అవుతారు. తండ్రినైనను తల్లిని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనా కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. మరి ఏం చేయాలంటే తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణములు తగ్గించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. దాన్ని నాణ్యమెత్తుకుంటే ప్రాణములు పోగొట్టుకునేవాడు అది స్తోత్రం. దాన్ని తగ్గించుకుంటాడు. అందుకే కిర్కెగార్ అని, చార్లెస్ కిర్కెగార్ ఆయన్ని అమెరికాలో చంపేశారు. ఆయన ప్రాణం పోగొట్టుకున్నాడా తగ్గించుకున్నాడా? దేవుడి కొరకు తన ప్రాణం పోగొట్టుకుని పరలోక రాజ్యంలో తన ప్రాణాన్ని తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అలాగే మన ఆయన్ని రాజమండ్రిలో చంపేశారు. ప్రవీణ్ పర్వాలు ఆయన ప్రాణం పోగొట్టుకుని పెట్టుకున్నాడా? దేవుడి కొరకు ఇక్కడ పోయింది పరలోకంలో నిలిచి ఉన్నది. హల్లెలూయా. అంటే దేవుడి కొరకు మనం ప్రారంభించిన అది దొక్కుతుంది. ఎక్కడ దొక్కుతుంది? పరలోక రాజ్యంలో నిలిచిము అంటారు. హల్లెలూయా. దేని కొరకు అంటే ప్రభువుని వదిలేసి దేని కొరకు మనం వెళ్ళిపోతే మన ప్రాణము ఎక్కడ అమ్మవుతుంది? మనకు దొక్కబడి అనేది ఉండదు. అందుకే ప్రభు ఎక్కువగా ప్రేమించాలి. ఏం చేయాలండి? ఎంత ఎక్కువగా ప్రేమించాలంటే భక్తులు అంటాడు, అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించెదన్. అధికముగా ఆరాధింతు ఆసక్తితో పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆరాధన 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 ఆరాధన. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆమె భయంకరంగా పేగులన్నీ కుళ్ళిపోయి ఆమె బాధతో చచ్చిపోతాడు అన్నప్పుడు ఆమె దేవుడి వైపు తిరిగి దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుడు ఆమెను పంపి స్వస్థపరిచాడు. ఆమె నమ్మి బాప్తిసం తీసుకొని దేవుడు సాక్షిగా వాడబడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెప్పి దేవుడిని మహిమపరుస్తుంది. అయితే ఆమెకు పిల్లలు లేరు, భర్త లేరు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఒక అమ్మాయిని పెంచుకుంటుంది. ఈ పెంచుకోవటంలో దేవుడి పనులు పక్కనెట్టేసింది. ఏం చేసింది? దేవుని పనులన్నీ పక్కనెట్టేసి ఆ పిల్లల్ని చూసుకొని ఆ పిల్లని నాటుకొని ఆ పిల్లతో గడుపుతూ మందిరాన్ని కూడా వెళ్ళమానేసింది. దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నా కూడా వినిపించుకోలేదు. ఏమా మందిరానికి ఎందుకు రావట్లేదు తల్లి అంటే, మందిరానికి వస్తాం అనుకున్నానండి. ఈ పిల్లే అంటే ఏడుస్తుందండి, అదండి ఇదండి అని సాకులు చెప్పడం మొదలెట్టింది. నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఎలాంటి వాడంటే ఎంత ప్రేమ కలిగినవాడో, ఎంత దయాసు కలిగినవాడో, ఎంత కరుణ కలిగినవాడో, ఎంత కృప కలిగినవాడో అంత భయంకరమైన దేవుడు, భయంకరుడైన దేవుడు, అగ్ని వంటి దేవుడు.
నువ్వు ఆయనను ప్రేమించగలిగితే నేను ఆశీర్వదించే దేవుడు. ఆయన సన్నిధికి వచ్చి ఆయన కంటే ఏదైతే నువ్వు ప్రేమిస్తావో దాన్ని నువ్వు పోగొట్టేసుకుంటావు. అవేం చేసి జరిగిన సంఘటన కొన్ని అబద్ధం చెప్పట్లే. ఆ పాపకు జబ్బు చేసింది ఆ బిడ్డకు. ఆ బిడ్డకి జబ్బు చేస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ విషయంలో ఆమె బిడ్డ బతకదని చెప్పింది, చనిపోయింది. అప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుని ప్రభు నేను తప్పు చేశాను, ఇంకెన్నడూ నేను విడిచి నేను ఉన్నాను ప్రభా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఇంకొక బిడ్డని చెడు పెంచుకోవడానికి ఆ బిడ్డ వైపు చూడలేదు. దేవుడి వైపు చూస్తూ దేవుడితో పని చేస్తూ ఆ బిడ్డను కూడా చూస్తుంది. దేవుడికి మొదటి స్థానం ఇచ్చింది, తర్వాత ఆ బిడ్డకు కావాల్సినవన్నీ చేసుకుంది. ఈ రోజు పెద్ద మగోడై ఆమెనే పెంచుతున్నాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అందుకే తెలివి తక్కువ పనులు చేసుకొని నష్టపోకూడదని ఇక్కడ ఉన్న వారికి, ఇందులో వింటున్న వారికి హెచ్చరిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఏదేమైనా మనకు ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయిన తిరిగి లేచిన మన దేవుణ్ణి మొదటగా మనం ఏం చేయాలంటే పని చేయాలి, స్తుతించాలి, గణపరచాలి. ఆ తర్వాతే ఏదైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటంటే అలా చేయడం పెట్టండి. ఆ బిడ్డను ఎక్కడ తీసుకెళ్ళి పాపం వేసిపోయింది. అందుకే చిన్నపిల్లలు ఎప్పుడు కూడా చనిపోయిన పరలోక రాజ్యంలోనే ఉంటారు. హల్లెలూయా. మళ్ళీ ఇంకొక బిడ్డని ఇచ్చేది. ఇప్పుడు ఏం చేసేది? మళ్ళీ ఇంకొక బిడ్డని ఇచ్చాడు. ఆ బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు దేవుడు ఆ రీతిగా కూడా చేస్తాడు. ఒక మాట మీకు చెప్తూ, ఈరోజు దేవుడు ద్వేషించమంటే వాళ్ళని హింసించి తోసివేసి వాళ్ళని బాధపెట్టమని కాదు. ఎందుకంటే వాళ్ళని సన్మానించమన్నాడు, వాళ్ళని గౌరవించమన్నాడు, వాళ్ళని దూషించొద్దు అన్నాడు. అన్ని చెప్పిన దేవుడు ద్వేషించమని చెప్తాడు. అది ద్వేషించడం కాదు, ఆయనని ఎక్కువగా ప్రేమించాలి. అనగా ఆయనకు మొదటి స్థానము మనము ఇవ్వాలి. మన జీవితాంతంలో ఏ స్థానమో మొదటి స్థానం. కొంతమంది అంటే డబ్బులు వస్తే ఏం చేస్తారు తెలుసా? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకొని ఆ తర్వాత అదో చేస్తారు. అలా మొదటగా నేను పక్కన అప్పు చేయాలి. అది చాలా విలువైంది. కాబట్టి దేవుడికి అలాగా ఎవరైతే మొదటి అన్ని మొదటగా చేస్తున్నారో వారిని చూసి దేవుడు ఆనందించి వారిని దీవించడం మొదలు పెడతారు, వాళ్ళు హెచ్చించడం మొదలు పెడతారు, వాళ్ళని వాడుకోవడం మొదలు పెడతారు, వాళ్ళని ఆశీర్వదించడమో మొదలు పెడుతూ ఉంటారు. అందుకే ఏ విషయంలో మొదట ఎవరు పెట్టాలా? దేవుణ్ణి పెట్టండి. ఆశీర్వాదాలు, అభివృద్ధి, మేలు, ఆరోగ్యాలు మీరు మీ కుటుంబాలు పొందుకుంటమే కాదు, అనేక మంది ఆత్మలో రక్షించబడమే కాదు, పరలోక రాజ్యంలో గొప్ప కిరీటాలు, గొప్ప బహుమానాలు దేవుడు మనకి ఇచ్చి వారిని మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. అట్టి కృప నీకు నాకు మనందరికీ లోబడి విన్న వారందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్. కాబట్టి ఈ మతం మాటలు అర్థం చేసుకున్నది తప్పు. మతం మాటలు అర్థం చేసుకున్నది తప్పు. నిజం ఏంటంటే ద్వేషించడం అంటే వదిలేయడం కాదు, దేవుడికి మొదటి స్థానము ఇమ్మని అర్థము. కాబట్టి అలాంటి వారు ఎవరైనా తెలుసుకొని ప్రభుని నమ్ముకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని మాట దీవించిన కాక ప్రార్థన చేస్తుంది. ప్రభుని వందనాలు. బిడ్డలే కుటుంబాలు దీవించండి, వచ్చిన బిడ్డలు దీవించండి. నీ చల్లని దీవెనాస్తం బిడ్డ మీద కుటుంబాల మీద ఉంచండి. లోపలి వాళ్ళందరూ రక్షణ దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.